Hello all, welcome to Ekam IAS Academy. Today we will take the static syllabus question which have been asked by UPSC numerous times about GM technology. So what is GM technology? What are its benefits? What are the consequences of using technology and the way forward? Because it has high scope of being asked again. So what is GM technology? What do we call it as? Genetically modified technology. సింపుల్గా చెప్పాలంటే జెనెటికలీ మాడిఫైడ్ అంటే ఇమాజిన్ దేర్ ఇస్ అ ప్లాంట్. యూ వాంట్ ఇట్ టు బి ద బెస్ట్ ప్లాంట్, but it doesn't have all great characteristics. It just has normal growth, normal resistance to drought. Other, if any pest or insect comes, it will die. So it's like a normal plant. But I know another plant which is very good. The best plant has all great characteristics. It can grow very tall, it can produce many fruits. Yeah, it is very much resistant to droughts. ఇట్ ఈస్ రెసిస్టెంట్ టు ఇన్సెక్ట్స్, పెస్ట్. సో నాకు ఒక బెస్ట్ ప్లాంట్ తెలుసు, అన్నిటికీ బాగా తట్టుకుంటుంది, ఎక్సలెంట్ రెసిస్టెన్స్ ఉంది, పురుగు పట్టదు, గ్రోత్ బాగా ఉంది, ప్రొడక్షన్ బాగా ఉంది. నా వాట్ ఐ వాంట్ ఆల్ దోస్ క్యారెక్టరిస్టిక్స్ ఇన్ మై ప్లాంట్. So what will I do? I will take the gene material, that genetic matter from the best plant. I will take that gene and put in the ప్లాంట్ సెల్ ఆఫ్ మై నా ప్లాంట్ సెల్లో నేను ఆ జెనెటిక్ మ్యాటర్ పెడతాను, బికాస్ ఐ వాంట్ దాట్ క్యారెక్టరిస్టిక్స్. ఐ వాంట్ టు సీ ఇఫ్ ఐ పుట్ దాట్ జీన్ ట్రేట్స్ ఇన్ టు మై ప్లాంట్ సెల్, విల్ మై ప్లాంట్ గ్రో? సో వన్స్ ఐ పుట్ దిస్ ఎక్స్టర్నల్ జీన్ ఇన్ టు మై ప్లాంట్ సెల్, I will grow that in a tissue culture in a laboratory, because for outside conditions this may not survive, this experiment may not survive. So I might grow this in a tissue culture in a laboratory, and once it grows to a certain level I might send it outside. Successfully na experiment work aithe nen baita production ki vadlestanu. This is genetically modified technology, and recently this is making slides in agriculture. చూడండి, నాకు కావాల్సిన క్యారెక్టర్స్ ఉన్న ప్లాంట్ని చూసి అక్కడి నుంచి జీన్స్ తీసుకొని నా దగ్గర ఉన్న ప్లాంట్లో పెడతాను, ఎందుకంటే నా ప్లాంట్ కూడా అలాగే పెరగాలి, బెస్ట్గా పెరగాలి అని చెప్పేసి. దిస్ ఈజ్ GM టెక్నాలజీ. Now, what are the benefits of using GM technology? That too in the light of agriculture. First is higher crop yields. If మీరు చూసారనుకోండి, జెనెటికలీ మాడిఫైడ్ క్రాప్స్ మనం ఇంట్రడ్యూస్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ దేర్ ఇస్ బీటీ కాటన్, దేర్ ఇస్ బీటీ బ్రింజల్, దేర్ ఇస్ జెనెటికలీ మాడిఫైడ్ మేజ్ క్రాప్. దీనివల్ల మనం ఆల్రెడీ దాని క్యారెక్టరిస్టిక్స్ని మార్చి ఇంట్రడ్యూస్ చేస్తున్నాం కదా. ఇట్ ఈస్ హైలీ రెసిస్టెంట్ టు డ్రాట్స్, రెసిస్టెంట్ టు ఇన్సెక్ట్స్, పెస్ట్. సో ఎలాంటి ఎక్స్ట్రీమ్ హార్ష్ కండిషన్స్ని కూడా తట్టుకొని అవి పెరుగుతున్నాయి. ఇది జరగడం వల్ల ప్రొడక్టివిటీ చాలా పెరుగుతుంది. యూనో, మనం 2002లో ఇప్పటి నుంచి బీటీ కాటన్ని స్టార్ట్ చేసామన్నమాట ఆన్ డిఫరెంట్ స్కేల్స్. ఇది వన్స్ స్టార్ట్ చేశాక కాటన్ ప్రొడక్షన్ అనేది 20 to 30% పెరిగిందంట. ఎందుకంటే పురుగు పట్టట్లేదు, తొందరగా పాడవట్లేదు, ఎలాంటి కండిషన్స్లో అయినా అది బతుకుతుంది. సో వీఆర్ గెటింగ్ హయ్యర్ క్రాప్ ఈల్డ్స్. నెక్స్ట్ వచ్చేసి రెడ్యూస్డ్ పెస్టిసైడ్ యూజ్. ఫార్మర్ ప్రొడక్టివిటీ ఎక్కువ కావాలంటే, పంట తొందరగా రావాలంటే దే యూజ్ లాట్స్ ఆఫ్ ఫెర్టిలైజర్స్, కెమికల్ స్ప్రేస్. కెమికల్స్ చాలా వాడతారు కదా, పురుగు పట్టకుండా పెస్టిసైడ్స్ వాడతారు. ఇదంతా ఆటోమేటికలీ సాయిల్లోకి వెళ్తుంది, సాయిల్ పాడవుతుంది. ఎప్పుడైనా వర్షం వచ్చినప్పుడు వాటర్ బాడీస్లో కలుస్తుంది, మన ఫుడ్ చైన్లోకి వస్తుంది. ఇదంతా ఇబ్బందే, అంత పెస్టిసైడ్. కొన్నిసార్లు వెన్ ఫార్మర్స్ కమ్ కాంటాక్ట్ ఇన్ టు పెస్టిసైడ్స్ దే మైట్ ఈవెన్ డై. బట్ ఎప్పుడైతే ఈ బీటీ, ఫర్ ఎగ్జాంపుల్ బీటీ బ్రింజల్ తీసుకున్నాం అనుకోండి, బీటీ బ్రింజల్ కొన్ని ప్లేసెస్లో యూజ్ చేసిన తర్వాత డేటా కూడా చెప్పింది ఏంటంటే నియర్లీ 30 to 40% వరకు పెస్టిసైడ్ యూజ్ అనేది తగ్గిపోయింది. సో పురుగుల మందు వేయడం, కెమికల్ స్ప్రే అనేది చాలా వరకు తగ్గుతుంది. మంచిదే కదా ఇలాంటి క్రాప్స్ యూజ్ చేయటం వల్ల. నెక్స్ట్, క్లైమేట్ రెసిలియన్స్. ఇండియా హ్యాస్ అ వెరీ అన్సర్టైన్ క్లైమేట్. ఎప్పుడు వర్షం వస్తుందో తెలియదు, ఎప్పుడు కరువు వస్తుందో తెలియదు. బట్ ఇమాజిన్ దెర్ ఇస్ నో రెయిన్ఫాల్. కరువు టైంలో దెర్ ఇస్ వాటర్ స్కేర్సిటీ, దేర్ మైట్ బి సెలినిటీ కండిషన్స్, దేర్ మైట్ బి ఎక్స్ట్రీమ్ క్లైమేట్. ఇలాంటి టైంలో కూడా తట్టుకొని పెరిగే క్రాప్స్ అనమాట జెనెటికలీ మాడిఫైడ్ క్రాప్స్. ఎందుకంటే మనం ఆల్రెడీ బెస్ట్ కండిషన్స్లో సర్వైవ్ అయ్యేవి, ఎలాంటి కండిషన్స్లో సర్వైవ్ అయ్యే ప్లాంట్స్ నుంచే కదా ట్రేట్స్ తీసుకొచ్చి మన ప్లాంట్స్లో పెడుతున్నాం కదా. సో దే విల్ సర్వైవ్ ఎనీ కైండ్ ఆఫ్ క్లైమేట్. అట్లీస్ట్ మోర్ దెన్ 30 to 40% డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. నెక్స్ట్,
న్యూట్రిషనల్ ఎన్హాన్స్మెంట్. నౌ సో అండ్ సో జిఎం క్రాప్ని మనం బయోఫోర్టిఫై చేయొచ్చు. బయోఫోర్టిఫికేషన్ అంటే ఏంటంటే యూజువల్గా చాలామంది పువర్ పీపుల్ ఉన్నారు ఇండియాలో, వాళ్ళకి ప్రాపర్ ఫుడ్ న్యూట్రిషన్ దొరకట్లేదు. సో మెనీ మిలియన్ పీపుల్స్ ఆర్ మాల్ నరిష్డ్. అలాంటప్పుడు వాళ్ళకి బియ్యం ఎలాగో పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్లో మనం ఫ్రీగా ఇస్తున్నాం కదా, లేదా ₹1 ₹2 ఇస్తున్నాం కదా రేషన్ కార్డ్ ద్వారా. ఇదే బియ్యంలో వాళ్ళకి కావాల్సిన న్యూట్రియంట్స్ని మనం ఆల్రెడీ పెట్టి ఇస్తే, లైక్ విటమిన్ ఏ, జింక్, ఐరన్ ఇలాంటివన్నీ రైస్లో పెడితే దాన్నే రైస్ ఫోర్టిఫికేషన్ అంటారు. సో జిఎం క్రాప్స్లో వీ కెన్ డూ లాట్స్ ఆఫ్ బయోఫోర్టిఫికేషన్ అండ్ వీ కెన్ సప్లై దిస్ రైట్స్ టు ద నీడీ పీపుల్. అప్పుడు ఏమవుతుంది, ఫుడ్ వస్తుంది, ఫుడ్ ప్రొడక్టివిటీ పెరుగుతుంది, అట్ ది సేమ్ టైం దాట్ విల్ బి న్యూట్రిషియస్ ఫుడ్. చాలామంది పువర్ పీపుల్ని పోవర్టీ నుంచి బయటకు తీయొచ్చు అండ్ మంచి ఫుడ్ ఇవ్వడం వల్ల ప్రాపర్ నరిష్మెంట్ జరుగుతుంది. దేర్ వోంట్ బి మోర్ మాల్ నరిష్మెంట్ ఇన్ ఇండియా. ఎకనామిక్ గెయిన్స్. ఈ జిఎం క్రాప్స్ని వాడటం వల్ల ప్రొడక్షన్ చాలా పెరుగుతుంది కదా, ఎలాంటి కండిషన్స్ అయినా తట్టుకుంటుంది, పంట ఇస్తుంది. 30 to 40% ప్రొడక్షన్ పెరిగినప్పుడు అది అల్టిమేట్లీ ఎవరికి బెనిఫిట్ అవుతుంది, ఫార్మర్స్కి బెనిఫిట్ అవుతుంది. దే కెన్ హ్యావ్ మోర్ ప్రొడక్షన్, దే కెన్ సెల్ దట్ ప్రొడ్యూస్ ఇన్ ద మార్కెట్, దే కెన్ హ్యావ్ మోర్ ఇన్కమ్, మోర్ గెయిన్స్. అండ్ ఇంకో బెస్ట్ థింగ్ ఏంటంటే యూ డోంట్ నీడ్ టు యూజ్ మోర్ కెమికల్స్, మోర్ పెస్టిసైడ్స్. దీనివల్ల దెర్ ఈజ్ లెస్ ఇన్పుట్ కాస్ట్ కదా, తను అగ్రికల్చర్ స్టార్ట్ చేసే ముందు ఇన్పుట్స్ కూడా చాలా తక్కువ ప్రైస్కి కొంటాడు. సో దిస్ ఇస్ డబుల్ బెనిఫిట్. హీస్ గెటింగ్ మోర్ ఇన్కమ్ అండ్ హీఈస్ పేయింగ్ లెస్ ఫర్ ది ఇన్పుట్స్. So GM crops are helping in economic gains. Now, what are the concerns regarding GM technology? First is environmental risk. Imagine there is a GM crop. న్యాచురల్గా కూడా పాలినేషన్ జరుగుతుంది కదా, నెసెసరీలీ మ్యానే అవసరం లేదు. పురుగులు, బీస్ ఇవన్నీ క్రాస్ పాలినేషన్ చేసుకుంటాయి. పాలినేషన్ ఆర్ క్రాస్ పాలినేషన్ హ్యాపెన్స్ బిట్వీన్ ఏ జిఎం క్రాప్ అండ్ ఎ వైల్డ్ క్రాప్. న్యాచురల్గా ఉన్న వైల్డ్ క్రాప్ ఈ రెండు పాలిన్ అయ్యాయి అనుకోండి, వీ డోంట్ నో హౌ దట్ వైల్డ్ క్రాప్ టర్న్స్ ఇంటూ. ఇట్ మైట్ బికమ్ రెసిస్టెంట్ ఆర్ ఎ రెసిస్టెంట్ వీడ్. ఇంకా మనం ఆ వీటిని కంట్రోల్ చేయలేనంత పెరిగిపోతుంది. ఇట్ మైట్ కాన్క్వర్ ద ఈకో సిస్టమ్, ఇట్ మైట్ గ్రో లైక్ ఎనీథింగ్. దాన్ని కంట్రోల్ చేసేంత కెపాసిటీ ఉండకపోవచ్చు. వీ నెవర్ నో వాట్ హ్యాపెన్స్ వెన్ ఎ జిఎం క్రాప్ పాలినేట్స్ విత్ అ వైల్డ్ ప్లాంట్. ఎన్విరాన్మెంట్కి ఎలాంటి రిస్క్స్ వచ్చాయో ఫ్యూచర్లో అది కనిపెట్టడం కష్టం, ఏదైనా జరగవచ్చు. నెక్స్ట్ వచ్చేసి హెల్త్ క్వశ్చన్. యాజ్ సచ్ దేర్ ఇస్ నో క్లియర్ ఎవిడెన్స్ జిఎం క్రాప్స్ అనేవి హ్యూమన్స్కి హార్మ్ చేస్తాయి, అలాంటి డేటా ఏం లేదు, అలాంటి ఇన్ఫో లేదు. బట్ హూ నోస్, ఇంకా ఇలా కొత్త ఎక్స్పెరిమెంట్లు చేసి, క్రాస్ పాలినేషన్స్ చేసి, లేదా జిఎం ట్రేట్స్ని తీసుకొచ్చి న్యాచురల్ ప్లాంట్స్లో పెట్టారనుకోండి, ఏదైనా ఒక కొత్త అవుట్కమ్ వచ్చి దాట్ మైట్ బి అలర్జిక్ టు పీపుల్. వీ నెవర్ నో. అందుకే ఇప్పటి వరకు ఓన్లీ 2-3 వెరైటీసే బయటకు వచ్చాయి, వాటిని ఇంప్లిమెంట్ చేస్తున్నాము. బికాస్ సడన్లీ ఏదైనా అలర్జిక్ సీడో, అలర్జిక్ ప్లాంటో ఎదిగిందనుకోండి, వాట్ ఇఫ్ ఇట్ కిల్స్ పీపుల్? ఈ ఎక్స్పెరిమెంట్ వల్ల అవుట్పుట్స్ ఏదైనా రావచ్చు, హెల్త్ మీద కూడా ఎఫెక్ట్ పడవచ్చు. నెక్స్ట్ వచ్చేసి కార్పొరేట్ కంట్రోల్. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ బీటీ కాటన్ యా బీటీ బ్రింజల్ ఏదైనా ఒక కంపెనీ డెవలప్ చేస్తుంది, బికాస్ దిస్ హ్యాపెన్స్ ఇన్ టిష్యూ కల్చర్, హ్యాపెన్స్ ఇన్ ల్యాబొరేటరీస్ ఆఫ్ ఎ కంపెనీ. సో కంపెనీస్, ఫర్ ఎగ్జాంపుల్ మోన్సాంటో అనే కంపెనీ ఉంది, ఇప్పుడు దాని పేరు బేయర్స్. వీళ్ళు ఏదైనా సీడ్ ఇలాంటి ఒక జిఎం సీడ్ చేసినప్పుడు వాళ్ళు దాని మీద పేటెంట్ తీసుకుంటున్నారు. ఏమంటారంటే, మీరు ఒకవేళ ఈ సీడ్ వాడాలంటే మీ దగ్గర మీరు ఎప్పటికీ రాయల్టీ కడుతూనే ఉండాలి, మాది మేము కనిపెట్టాం కాబట్టి మాకు ఫీజు ఇస్తూనే ఉండాలి అని. దీనివల్ల ఏమవుతుంది, ఈ ఎక్స్ట్రా బర్డెన్ ఫార్మర్స్ మీద పడుతుంది. బికాజ్ ఆల్రెడీ ఇన్పుట్స్ కొనుక్కోవడానికి ఫార్మర్స్ దగ్గర సరిగ్గా డబ్బులు లేవు, దెర్ ఇస్ డెఫిషియన్సీ ఆఫ్ ఫండ్స్. మరి ఇంత స్కేల్లో అగ్రికల్చర్ చేయాలంటే జిఎం క్రాప్స్తో, అండ్ ఇఫ్ ద కంపెనీస్ ఆర్ ఆస్కింగ్ ఫర్ రాయల్టీ, ఆ బర్డెన్ ఫార్మర్స్ మీదనే పడుతుంది, ఇన్పుట్ కాస్ట్ అనేది పెరుగుతుంది కదా. సో దెర్ ఇస్ అన్ ఇష్యూ ఆఫ్ కార్పొరేట్ కంట్రోల్. నెక్స్ట్, సమ్ ఆఫ్ ది కన్సర్న్స్ ఆర్ లాస్ ఆఫ్ బయోడైవర్సిటీ. బయోడైవర్సిటీ అంటే ఇండియాలో న్యాచురల్గా దొరికే ఫ్లోరా, ఫౌనా ఉంటుంది. వీ హ్యావ్ హండ్రెడ్స్ ఆఫ్ స్పీషీస్ ఆఫ్ వైల్డ్ యానిమల్స్, వైల్డ్ ప్లాంట్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు మనం జిఎం ఇంజనీరింగ్, జిఎం టెక్నాలజీ ఇంట్రడ్యూస్ చేస్తే ట్రెడిషనల్గా, ఇండిజీనియస్గా మన దగ్గర ఎన్నో గొప్ప వెరైటీస్ ఆఫ్ ట్రీస్ అండ్ ప్లాంట్స్ ఉన్నాయి. మనం ఆయుర్వేద, యునాని, హోమియోపతి, సిద్ధ చాలా చూస్తున్నాం కదా.
మన ట్రెడిషనల్ వెరైటీస్ ఉన్నాయి. ఇప్పుడు ఈ జిఎం క్రాప్స్ వచ్చి వీటితో ఇన్వాల్వ్ అయ్యాయి అనుకోండి, వీటిని డిస్టర్బ్ చేస్తే మన ట్రెడిషనల్ ఇండిజినస్ నాలెడ్జ్ అనేది పోతుంది. ఒకప్పుడైతే ఇలాంటి ఇబ్బందులు లేవు కదా, దెర్ వర్ స్ట్రాంగ్ సీడ్స్, స్ట్రాంగ్ ట్రీస్, అంత బాగా పెరిగాయి. ఇప్పటి మన రీసెంట్ క్లైమేట్ చేంజ్, మ్యాన్ మేడ్ యాక్టివిటీస్ వల్ల ప్లాంట్ ప్రొడక్టివిటీ ఇది తగ్గిపోతుంది, సాయిల్ ఫర్టిలిటీ తగ్గుతుంది. కానీ ఒకప్పటి నుంచి స్ట్రాంగ్గా బెస్ట్గా ఉన్న సీడ్స్ ఉన్నాయి, అవి ఎప్పటికీ నిలుస్తాయి. బట్ వీఆర్ ట్రయింగ్ టు చేంజ్ ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ అవర్ ట్రెడిషనల్ ఈకోసిస్టమ్. ఒకవేళ మొత్తం అంతటా జిఎం అయితే మన ట్రెడిషనల్ నాలెడ్జే వైప్అవుట్ అయిపోతుంది. నెక్స్ట్ దేర్ ఆర్ ఎథికల్ ఇష్యూస్. ఎంత కాదన్నా వీఆర్ మెస్సింగ్ విత్ ద నేచర్, because nature has natural flora, natural fauna. What we are doing, we are genetically modifying, we are doing an experiment and we are inculcating that in the nature. So ఇది ఎంతైనా ethical issue because there are some people, tribal communities who considered trees as their sacred groves. కొంతమందికి ట్రీస్ అంటే దేవుళ్ళతో సమానం, పూజలు కూడా చేస్తారు. బట్ ఇఫ్ యూ కీప్ ఆన్ మెస్సింగ్ లైక్ దిస్ ఇన్ ద కమింగ్ ఫ్యూచర్, జనాలు వాళ్ళు బయటకు వచ్చి గొడవలు కూడా చేయొచ్చు. వై ఆర్ యూ మెస్సింగ్ విత్ అవర్ న్యాచురల్ నాలెడ్జ్? అలాగే ఇంకొక ఎథికల్ ఇష్యూ ఏంటంటే దేర్ మైట్ కమ్ అర్బన్ అండ్ రూరల్ డివైడ్. బికాస్ ఈ సీడ్స్ కాస్ట్లీ ఉంటాయి కాబట్టి అందరికీ ఫ్రీగా పంచలేం కాబట్టి ఓన్లీ అర్బన్ పీపుల్ మైట్ గెట్ యాక్సెస్ టు ద బెస్ట్ సీడ్స్. లైక్ హ్యాపెండ్ ఇన్ గ్రీన్ రెవల్యూషన్. ఓన్లీ సమ్ పార్ట్స్ ఆఫ్ ఇండియాలో గ్రీన్ రెవల్యూషన్ చేశారు. ఎక్కడైతే సీడ్స్ కొనే కెపాసిటీ ఉందో, ఫార్మర్స్ దగ్గర డబ్బులు ఉన్నాయో అక్కడ. అలాగే అర్బన్ వాళ్ళు ఇంకా రిచ్ అవుతూ ఉంటారు, రూరల్ వాళ్ళు పూర్ అవుతూ ఉంటారు. బికాజ్ రూరల్ ఫార్మర్స్ దగ్గర యాక్సెస్ లేదు, ఇంత టెక్నాలజీ లేదు తీసుకోవడానికి. బట్ అర్బన్ వాళ్ళ దగ్గర యాక్సెస్ ఉంది. సో దీనివల్ల అర్బన్ రూరల్ డివైడ్ అనేది క్రియేట్ అవ్వచ్చు. దట్ ఈస్ ఆల్సో అన్ ఎథికల్ ఇష్యూ. Now what will be the way forward for this GM technology? First is there has to be balanced regulation. Ante proper streamlining of rules and regulation అనేది ఉండాలి. For example, ఇండియాలో there is a body called Genetic Engineering and Appraisal Committee. ఈ బాడీ అప్రూవ్ చేస్తేనే ఒక జిఎం క్రాప్ని బయట ఇంట్రడ్యూస్ చేస్తారు. సో దేర్ షుడ్ బి ప్రాపర్ టెస్టింగ్, స్టాండర్డ్ ఫెసిలిటీస్ అంతా కరెక్ట్గానే ఉంది, దెర్ ఇస్ నో హార్మ్, దీన్ని మనం ఇంట్రడ్యూస్ చేయొచ్చు బయట అనే రిగరస్ టెస్టింగ్ జరిగిన తర్వాతే దాన్ని మనం బయటికి వదలాలి. అన్ని ప్రోస్ అండ్ కాన్స్ చూసుకున్నాక వదలాలి. నెక్స్ట్ లోకల్ అడాప్టేషన్. ఇండియాలో డిఫరెంట్ ఏరియాస్ హ్యావ్ డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్. నార్త్ ఈస్ట్లో వాటర్ బాగా ఉంది, ఎక్కువ ఫ్లడ్స్ వస్తాయి. అదే మనకు కొంచెం రాజస్థాను, గుజరాత్ ఇక్కడ ఎరిడ్ రీజియన్, వాటర్ తక్కువగా ఉంటుంది. సో వాటర్ తక్కువ ఉన్న ప్లేస్లో ఏదైతే వాటర్ రెసిస్టెంట్ అంటే డ్రాట్కి రెసిస్టెంట్ అయిన క్రాప్స్ అవి పెంచాలి, మిల్లెట్స్ లాంటివి. ఎక్కడైతే ఫ్లడ్ తట్టుకునే కెపాసిటీ, ఎక్కువ ఫ్లడ్స్ వచ్చే ప్లేస్లో ఫ్లడ్ని తట్టుకునే క్రాప్స్ అవి పెట్టాలి. సో ఒకే క్రాప్ని అన్ని చోట్ల పెట్టడం కాకుండా ఈ క్రాప్ ఏ కండిషన్స్కి బెస్ట్ సూట్ అవుతుంది, ఎక్కడ వాటర్ ఎక్కువ ఉంది, ఎక్కడ తక్కువ ఉంది, ఎక్కడ టెంపరేచర్ ఎక్కువ ఉంది, హ్యూమిడిటీ ఎక్కువ ఉంది, అలా ప్లేసెస్కి తగ్గట్టు మనం ప్లాంటేషన్ అనేది చేయాలి. నెక్స్ట్ ఫార్మర్ ఎంపవర్మెంట్ అనేది జరగాలి. ఫార్మర్కి ప్రాపర్ ట్రైనింగ్ ఉండాలి, జిఎం క్రాప్స్ గురించి ప్రాపర్ నాలెడ్జ్ ఉండాలి, ట్రైనింగ్ ఉండాలి. అండ్ ఇన్పుట్స్ ఏదైతే సీడ్స్ ఉంటాయో జిఎం సీడ్స్ అవి చాలా తక్కువకి దొరికేటట్టు చూడాలి. ఠీకే. అండ్ వన్స్ ప్రొడక్షన్ వచ్చిన తర్వాత ఆ చేసిన ప్రొడక్షన్కి ఫేర్ ప్రైజింగ్ ఉండేటట్టు చూడాలి. సో ఇవన్నీ చేస్తే వీ కెన్ ఎంపవర్ ద ఫార్మర్స్ ఇన్ యూజింగ్ జెనెటికలీ మోడిఫైడ్ టెక్నాలజీ. నెక్స్ట్ వచ్చేసి పబ్లిక్ ఎంగేజ్మెంట్. ఒకటి పబ్లిక్కి అంటే కన్జ్యూమర్స్కి, ఫార్మర్స్కి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్నమాట ఈ జిఎం క్రాప్స్ గురించి. వాళ్ళు కూడా వచ్చి ఇన్వాల్వ్ అవ్వాలి. ఎకలాజికల్ ఇంపాక్ట్స్ ఏంటి, హెల్త్ ఇంపాక్ట్స్ ఏంటి, ఇవన్నీ వాళ్ళకి తెలియడానికి. దీనికోసం మనం ఏం చేయొచ్చు, ఈ జిఎం ప్రోడక్ట్స్ మీద లేబులింగ్ చేయొచ్చు. ఇది సేఫ్గా పండించింది, దీనివల్ల ఎలాంటి అలర్జిక్ రియాక్షన్స్ ఉండవు, ఇది ప్రాపర్ టెస్టింగ్ జరిగింది, ఈ ల్యాబొరేటరీస్లో ఈ స్టాండర్డ్స్లో జరిగింది. ఇఫ్ యూ కెన్ ప్రొవైడ్ దిస్ ఇన్ఫర్మేషన్ టు పబ్లిక్ దెన్ దేర్ విల్ బి పబ్లిక్ ఎంగేజ్మెంట్. దెన్ దేర్ షుడ్ బి మానిటరింగ్ సిస్టమ్స్. ఏదైతే జిఎం క్రాప్స్ ఉన్నాయో అవి ట్రెడిషనల్ ఈకోసిస్టమ్ని ఎంతవరకు డ్యామేజ్ చేస్తున్నాయి, వాటి ఎఫెక్ట్ ఎలా ఉంది, ప్రొడక్షన్ ఎలా ఉంది, అంత సేఫ్గానే ఉందా, ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు ఉండాలి. అండ్ దేర్ షుడ్ బి ఇండిపెండెంట్ బాడీస్, మానిటరింగ్ సిస్టమ్స్ అన్నమాట ఈ జిఎం క్రాప్స్ని కనిపెట్టి ఉంచడానికి. ఆల్సో దేర్ షుడ్ బి రీసెర్చ్ అండ్ ఇన్వెస్ట్మెంట్. సైన్స్ ఎప్పుడు కూడా రీసెర్చ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఎదగదు కదా. ఓన్లీ ప్రైవేట్ కంపెనీస్ మాత్రమే ఇట్లా జిఎం క్రాప్స్ ప్రిపేర్ చేయాలి అనే రూల్ ఏమైనా ఉందా? వాళ్ళు ఎలాగో ప్రాఫిట్ మోటివ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు. బట్ దేర్ ఆర్ పబ్లిక్ బాడీస్ ఆల్సో కదా, లైక్ ICAR, ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్. ఇలాంటి బాడీస్కి
కూడా ఫండింగ్ ఇవ్వాలి, పర్సోనల్ని ఇవ్వాలి, సైంటిస్ట్లను ఇవ్వాలి. అప్పుడు వాళ్ళు కూడా మంచి మంచి ఎక్స్పెరిమెంట్స్ చేసి ఈకో ఫ్రెండ్లీ సీడ్స్ని, డ్రాట్ రెసిస్టెంట్, వెదర్ రెసిస్టెంట్ సీడ్స్ని ప్రొడ్యూస్ చేస్తారు. పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ చేస్తే ఏంటంటే వాళ్ళు పేటెంట్ ఇట్లాంటి ఇష్యూస్ ఉండవు, మంచిగా జనాలకి అవైలబుల్ ఉండేటట్టు ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తారు. సో ఇవన్నీ మనం జిఎం టెక్నాలజీ విషయంలో మాట్లాడాం. సో ఫైనల్గా ఏం చెప్తామంటే జిఎం టెక్నాలజీ అనేది సిల్వర్ బుల్లెట్ ఏమీ కాదు, అలా అని బ్యాడ్ కూడా కాదు. మనం ఇండియాలోని ఆగ్రో క్లైమేటిక్ జోన్స్ చూసుకున్నాం అనుకోండి, డిఫరెంట్ ఆగ్రో రీజియన్స్ ఉన్నాయి, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క క్యారెక్టరిస్టిక్స్. నియర్లీ ఇంత పెద్ద అగ్రికల్చర్ ల్యాండ్ ఉన్నా కూడా మనం ఇంత ఫుడ్ ప్రొడ్యూస్ చేస్తున్నా కూడా ఎందుకు అంత ఆకలి చావులు ఉన్నాయి అంటే అన్నం సరిపోవట్లే, ఫుడ్ సరిగ్గా దొరకట్లే, ఎక్కడో ఒక లూప్ హోల్ అయితే ఉంది కదా, ఎక్కడో సంథింగ్ గోయింగ్ రాంగ్. సో మనం ఈ జిఎం టెక్నాలజీని తెలివిగా లెవరేజ్ చేసుకుంటే, కరెక్ట్గా వాడుకోగలిగితే మన ఇండియాలో వర్షం వచ్చినా రాకపోయినా, డ్రాట్స్ ఉన్నా లేకపోయినా, ఎలాంటి సిచ్యువేషన్లో అయినా మనకి ఫుడ్ ప్రొడక్షన్ అనేది ఉంటుంది, ఫుడ్ సెక్యూరిటీ అనేది ఉంటుంది. సో కరెక్ట్గా వాడటం అనేది మనం ముందు చేయాలి. థ్యాంక్ యూ.